అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చయ్యపేట మండలం పోలేపల్లి గ్రామంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు పెరుగుతున్న అంశంపై సర్పంచ్ సీతా బుచ్చి శనివారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సర్వే నంబర్ 156లో సుమారు 216 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ కొందరు స్థానిక కూటమి నాయకులు అవి ఆక్రమణకు తెగబడ్డారని ఆమె పేర్కొన్నారు. ప్రత్యేకంగా గ్రామానికి సమీపంలోని కొండను పప్పు బెల్లాలుగా పనిచేసుకొని భూములకు కబ్జా చేస్తున్నారని సర్పంచ్ ఆరోపించారు. అలాగే పోగ ఇండ్లతో కలిసి తుప్ప డొంకలను తొలగించి పచ్చికను క్షీణపరుస్తూ చదును కూడా చేస్తున్నారని తెలిపారు. ఈ భూముల ఆక్రమణలు అడ్డుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని సీతా బుచ్చి డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూమి 210 ఎకరాల భూమి ఉన్నది. దాన్ని ఇంతవరకు కూడా ఏ ఒక్కరు కూడా ఆక్యుపై చేయలేదు. దాన్ని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంతమంది వ్యక్తులు దాన్ని ఆక్యుపై చేసి నిజంతో చేయడం జరుగుతుంది. దాని నిమిత్తం ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు ఏంటంటే నేను మీటింగ్లో ఉన్నాను, వాట్సాప్ కాల్ మీద పెట్టమని చెప్పారు. వాట్సాప్ కాల్ కూడా నేను ఆల్రెడీ నా సెల్లో కూడా ఉంది, వాట్సాప్ కూడా చేశాను. దాని గురించి ఎటువంటి బీఆర్ఓ గారికి చెప్పాను, తగారీ చెప్పాను, ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. ఆల్రెడీ 2 days బిఫోర్ ఎంఆర్ గారు బీఆర్ఓ పంపిస్తానన్నారు. బీఆర్ఓ వచ్చి ఆపడానికి చూశారు, ఆపలేదు, ఏ ఒక్కరు కూడా ఆగలేదు. ఎంఆర్ఓ కూడా దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఈ ప్రభుత్వ భూమి మా ఊర్లో నిరుపేదలు చాలా మంది ఉన్నారు. ప్రతి రేషన్ కార్డుదారికి ఎంతో కొంత ఒక 20 సెంట్లు 30 సెంట్లు 40 సెంట్లు అందరికీ కూడా చేకూరేలాగ లబ్ధి పొందేలాగ ఈ ప్రభుత్వం వాళ్ళ మీద ఆ భూమి మీద దృష్టి పెట్టి అందరికీ న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. అది ఎట్టితే కొంతమంది బడా వ్యక్తులు కూటమి నాయకులు దాన్ని రాత్రి మీద 3-4 జేసీబీలు ఎట్టి నిన్న నైట్ చేయడం జరిగింది. దాని విషయం కూడా బీఆర్ఓకి తెలియపరిచిన నేను చెప్పాను అనేసి తాత్కాలికంగా మాట్లాడుతున్నారు తప్ప దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఎంఆర్ గారు కూడా పెద్దల ఒత్తిడికి ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. ఇంతవరకు ఏంటంటే కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వలేదు. కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వకపోవడం కారణం ఏంటంటే కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చినా సరే ఆ రిపోర్ట్ మళ్ళీ ఎంఆర్ గారికే వస్తుందని ధీమా